పెందుర్తి సాయి వాహిని ఫ్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం 7/1/2024 ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులైన పి శ్రీనివాసరావు, వి త్రినాథరావు, రేణుక, బాలమురళీకృష్ణ మాట్లాడుతూ 2003 ముందు తర్వాత కూడా జన చైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నుంచి ఫ్లాట్స్ ప్రాపర్ రిజిస్ట్రేషన్తో కొనుగోలు చేశామని తెలియజేశారు. తదుపరి 2010 సంవత్సరంలో ఫ్లాట్స్ ఓనర్స్ అందరూ కలిసి పెందుర్తి సాయి వాహిని ఫ్లాట్స్ ఓనర్స్ సొసైటీ అనే పేరుతో సొసైటీ రిజిస్ట్రేషన్ చేయబడినదని తెలియజేశారు. అయితే కొంతమంది వ్యక్తులు వచ్చి మా తాతలు తండ్రులు అమ్మలేదని గొడవ చేస్తూ ఫ్లాట్స్లో ఉన్నటువంటి వారిని ఇబ్బంది పెడుతున్నారని తెలియజేశారు. అన్ని విధాలుగా ఫ్లాట్ ఓనర్స్కి ల్యాండ్ టైటిల్ ఉన్నప్పటికీ ఎం ప్రసాద్, కె రమేష్ మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. వీరి దాటికి తట్టుకోలేక సొసైటీ డిస్ట్రిక్ట్ కోర్టులో 2018లో కేసు ఫైల్ చేయగా పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ మా యొక్క స్థలాలను కబ్జా చేయాలని ఎం ప్రసాద్, కె రమేష్ ప్రయత్నిస్తున్నారని, మేము మా ప్లాట్స్కి ఫెన్సింగ్ వేసుకున్నప్పటికీ కూడా వాటిని తొలగించి కబ్జాదారులు ముళ్ల కంచెలతో మూసివేశారని, ఈ యొక్క విషయాన్ని పలుమార్లు పెందుర్తి పోలీస్ స్టేషన్లో తెలియపరిచిన ఫలితం లేదని వాపోయారు. అందువలన మీడియా మిత్రుల ద్వారా పోలీసు వారికి, ప్రభుత్వ అధికారులకు, గ్రామ పెద్దలకు మా యొక్క సమస్యలను తెలియపరచాలని ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగినదని, ఈ పత్రిక ప్రకటన ద్వారానైనా మాకు అందరి సహాయ సహకారాలు అందించి కబ్జాదారుల నుండి వారికి, వారి యొక్క స్థలాలకు తగు రక్షణ కల్పించవలసిందిగా మీడియా ద్వారా కోరారు. ఇక్కడ హైవే డెవలప్మెంట్ అయిన దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. మా ప్లేస్లో సర్వేరాలు ఎప్పటి నుంచో వేసున్నాయి, కానీ అవన్నీ తీసేశారు. దాని గురించి ఏదైనా సరే వచ్చి అడగడానికైనా ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది. కానీ చాలామంది వచ్చి కర్రలతో మాకు దాడి చేసినట్లు చేస్తున్నారు. కానీ మేము ఇక్కడ ఫ్యామిలీస్తో వస్తున్నాము. ఇది మా ఫాదర్లు తీసుకునేది, అప్పటి నుంచి మేము అలా కంటిన్యూ చేసుకొని అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తున్నాము. కానీ ఈ మధ్య 2 years నుంచి ఈ ప్రాబ్లం అనేది మొదలయ్యింది. సర్వేరాలు తీసినప్పుడు మీరు ఎవరినైనా సంప్రదించారా? పోలీసులను కానీ? పోలీసు వాళ్ళకి మేము కంప్లైంట్ ఇచ్చాము. మేము కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళాము. వాళ్ళు కూడా మాకు సపోర్ట్గానే వస్తున్నారు. కానీ వీళ్ళు కొంచెం వాళ్ళ దగ్గర సాక్ష్యాలు అయితే ఏటీ లేవు. మా దగ్గర సాక్ష్యాలు అయితే ఉన్నాయి. దాని గురించి మీరు ఏదైనా స్పందిస్తారని మేము కోరుకుంటున్నాం. పెందుర్తి దగ్గరలో ఉన్నటువంటి సాయి వాహిని లేఅవుట్లోని ఉన్నటువంటి సమస్య, హైవే రోడ్డు వచ్చింది మాకు అనేసి ఆనందపడే లోపే దుఃఖం కూడా అదే సమయంలో వచ్చింది. హైవే రోడ్డుతో పాటు కబ్జాదారులు కూడా వచ్చి మాటికి మమ్మల్ని మేము చేసుకున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలను అడ్డగించడం, మా యొక్క ఫ్లాట్స్కి అడ్డగా కంచి వేయటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారు లేదా స్థానిక రాజకీయ నాయకులు, ఈ యొక్క గ్రామ పెద్దలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కూడా కోరుచున్నాం. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. రూపాయి కోడేసుకొని ఒక 20 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసినటువంటి భూములపైన అజమాయిషీ ఆధిపత్యం చేయాలని కొంతమంది పెద్దల అండదండలతో చూసి మా మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ యొక్క సమస్యను మీరు దయచేసి క్లియర్ చేస్తారనేసి కోరుచున్నాం. కొంతమంది మాత్రమే, ఒక 60-70 మంది మాత్రమే కమిట్ అవుతున్నారు, మాతో కలుస్తున్నారు. మిగతా వాళ్ళు వేరే అబౌట్ నాట్ నోను. సో దయచేసి ఈ మీడియా ద్వారా మేము ఒక నెంబర్ ఒకటి పంపిస్తున్నాము. మీరు తెలుసుకొని ఒకరి ద్వారా తెలుసుకొని కాంటాక్ట్ చేసి మనంతా కూడా సంఘటితంగా వీళ్ళ మీద, ఈ కబ్జాదారుల మీద పోరాడవలసిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి అందరూ చెయ్యి కలుపుతారని ప్రార్థిస్తున్నాం. అయిపోయి రిజిస్ట్రేషన్లు కూడా అయ్యాయి. కొన్ని ఫ్లాట్స్ అవ్వాల్సి వచ్చింది, అవి పెండింగ్లో ఉన్నాయి. దీనికి ముఖ్య కారణంగా ఏంటంటే మేము చెప్పేది, మా ఫ్లాట్ ఓనర్స్ అందరూ బాధపడుతుంది ఏంటంటే, మేము ఇక్కడ మా ఫ్లాట్స్లో ఏదో ఒక కార్యక్రమం డెవలప్మెంట్ చేసుకోవడానికి మేము ముందుకు వస్తున్నాం. వాళ్ళు అది జరగకుండా అడ్డుపడుతున్నారు. అలాగ అడ్డుపడకుండా మీరు సహాయం చేయాలని వీడియో ద్వారా పోలీసు కమిషనర్ గారికి మరియు పెందుర్తి పోలీస్ స్టేషన్ సిఐ గారికి, ఎస్ఐ గారికి, అందరికి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి తెలియజేస్తున్నాను. కలెక్టర్ గారికి ఆల్రెడీ స్పందనలో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీదే రెస్పాండ్ అయ్యి మాకు సిఐ గారిని, ఎస్ఐ గారిని చెప్పారు. ఎస్ఐ గారు ప్రత్యేకంగా మా ఫ్లాట్లోకి వచ్చి మాకు సెక్యూర్ ఇచ్చి వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చారు. మీరు ఆ ఫ్లాట్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో అటు వెళ్ళకూడదు మీరు అని చెప్పి వార్నింగ్ ఇస్తారు. రావడం అనేసారు. అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నేను అదే వల్ల ఇది జరిగిందని చెప్పాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమారుగా ఈ ఫ్లాట్లన్నీ 2002 నుంచి అమ్మకం జన చైతన్యం నుంచి జరగబడ్డది. అయితే 2010 వచ్చేసరికి అంతకుముందే జన చైతన్యం వాడేమో ఎగైన్ దీన్ని రీసేల్ చేయడానికి ఇందులో కొన్ని మాత్రమే అమ్మాము, కొన్ని ఏమో ఇంకా సర్వే చేయవలసి ఉంది. వాటికి రకరకాలుగాను ఇబ్బందులు పెట్టాడు.
పెట్టేటప్పుడు దీన్ని మేము 2010లోనే ఒక అసోసియేషన్ ఫామ్ చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసాము. దాని నెంబరు 32/2010. అయిన తర్వాత ఏమో 2014 వాడి తాలూకా ప్రాబ్లమ్స్ ఇంకా అలా క్రియేట్ అవుతుంటే 2014లోనే దీన్ని మన డిస్ట్రిక్ట్ కోర్టులోని ఒక ఒరిజినల్ సూట్ కింద 168/2014 అనేసి ఒక సూట్ ఒకటి ఫైల్ చేయబడ్డది. ఫైల్ చేసిన తర్వాత ఆ సూట్ 2018లోనే మెచ్యూర్ అయ్యి డిక్రీ ఆర్డర్ ఏమో మాకు మాత్రము అడ్మిట్ అయ్యింది. డిక్రీ ఆర్డరు ఇవ్వబడ్డది, పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డరు ఇవ్వబడ్డది. అది ప్లెంటిఫ్గా మాకే ఫేవర్గా వచ్చింది. ఆ తర్వాత ఏమో అది కాస్త సర్దుమందిగింది అనేసరికి ఈ లోకల్ ఉన్నటువంటి రమేష్ అండ్ ప్రసాద్ అనేటువంటి వాళ్ళేమో ఇది మా తాత తండ్రులది, ఇది ఇందులో కొంత సర్వే నెంబర్లు మాత్రము మేము సేల్ చేయలేదు మా వాళ్ళు, ఇది మావి అని చెప్పి వాళ్ళేమో దౌర్జన్యంగానే ఎల్లో కలర్ తోటి కొన్ని సర్వే రాళ్ళు వేశారు. ఆ సర్వే రాళ్ళు ఈనాటికి కూడా అక్కడ ఉన్నాయి. వాళ్ళు చెప్పిన ఇంకొంత వాదన ఏంటంటే ప్లాట్లు మీవి, రోడ్లు మావి అంటున్నారు వాళ్ళు. వాళ్ళది అనడానికి ఏమైనా వాళ్ళ దగ్గర సాక్ష్యాలే వాళ్ళ దగ్గర. మేము అదే అడిగాము, మీరు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా అంటే వాళ్ళు ఏమో దౌర్జన్యంగా మాట్లాడి కలబడుతున్నారు తప్పించి వాయిస్ గాను మా మీద ఏమో మాకు మాత్రము పేపర్ ఎవిడెన్స్ ఏం చూపించట్లేదు. ఈ నడిచినేమో మాకు అందరికీ కూడా ఇబ్బంది పెడుతూ అక్కడ ముళ్ళకంపలు వేసేసి రోడ్ల మీద, తర్వాత ఏమో మా సైట్లలోనే వాళ్ళు క్రికెట్ పిచ్లు తయారు చేసుకొని వాళ్ళు మా తరపు నుంచేమో ఆ కుర్రాళ్ళకేమో క్రికెట్ ఆడుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు. ఇంత దారుణంగానూ జరగబడుతుంది. పర్మిషన్ ఎవరు ఇచ్చారు సార్? ఎవరు ఇవ్వలేదు, వాళ్ళే మాకు అల్లాలు ఇచ్చారండి, వీళ్ళు ఇచ్చారండి అనేసి తిరిగి క్రికెట్ ఆడుతున్న కుర్రాళ్ళు కూడా మా మీద తిరగబడుతున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పెందుర్తి సాయి వాహిని ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ మరియు ఫ్లాట్ ఓనర్స్ అందరం ఈరోజు మా సైట్లో గ్యాదర్ అయ్యాం. మేము మీటింగు ప్లస్ పిక్నిక్ లాగా పెట్టుకున్నామండి. అయితే గత కొన్ని సంవత్సరాల్లో అయ్యింది మేము ఫ్లాట్స్ ఇక్కడ తీసుకొని. 2023 ప్లస్ 2004 తర్వాత 2005-06 అలాగా మేము జన చైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి దగ్గర ఫ్లాట్స్ కొనుక్కోవడం జరిగింది. అయితే ఇప్పటికీ మాకు 20 years దగ్గర అయిపోయింది మా ఫ్లాట్స్ తీసుకొని. గత 2 సంవత్సరాల నుండి మాకు ఇక్కడ ఈ రైతులని చెప్పి కొంతమంది వచ్చి మా తాత ముత్తాతలు ఇక్కడ సైట్లు కొన్ని అమ్మలేదు అని చెప్పి మాకు వచ్చి మమ్మల్ని ఇబ్బందులు చేస్తున్నారు. ఆ ఇబ్బందుల కారణంగా మా ఓనర్స్ అందరం కూడా చాలా సఫర్ అవుతున్నాం. అయితే మేము ఏ రోజు ఏమి మా ఫ్లాట్స్లో డెవలప్మెంట్ చేసుకున్న ఏ కార్యక్రమాలు చేసుకున్నా అడ్డు పెడుతున్నారు. దానికి మేము స్పందనలో కంప్లైంట్ ఇచ్చాం కలెక్టర్ గారికి, అలాగే పెందుర్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు సిఐ గారు తర్వాత ఎస్ఐ గారు దాని మీద స్పందించి మాకు పోలీస్ స్టేషన్కి పిలిచారు, మేము వెళ్ళాం. అలాగే ఎం ప్రసాద్, కె రమేష్ అనే ఈ ఇద్దరు వ్యక్తులను కూడా పిలిపించి వాళ్ళని మందలించి వాళ్ళు వార్నింగ్ కూడా ఇచ్చారు. వీళ్ళ ఫ్లాట్స్లో మీరు ఏమైనా అసంఘిక కార్యక్రమాలు కానీ ఇంకెలాంటివి ఏమైనా చేస్తే మాత్రం మిమ్మల్ని జైల్లో పెట్టవలసి వస్తుంది అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత మా ఫ్లాట్స్ లోపలికి వాళ్ళు ఎంట్రీ అవ్వడం మానేశారు. ఒక 2-3 months ఆగి మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే మాకు మా అప్రోచ్ రోడ్స్కి ఆక్యుపై చేసి దానికి ముళ్ళ కంచితో కవర్ చేసేశారు. మేము రాకుండా కవర్ చేసి మమ్మల్ని ఇబ్బందులు చేస్తే మేము వాళ్ళ కంచెలు తీసేయటం, మళ్ళీ వాళ్ళు వేయటం, అలాగే ఈ రాదంతం అంతా ఒక 2 years నుండి జరుగుతుంది. తర్వాత మేమేమైనా వాళ్ళతో మాట్లాడితే మాపై దౌర్జన్యం చేయడం, అటాక్ చేయడం చేస్తున్నారు. దీని మూలంగా మేము ముఖ్యంగా ఏం చెప్తుంది ఏంటంటే మేము ప్రతి ఎంప్లాయీస్ అండి, తర్వాత ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కష్టపడి రూపాయి దాచుకొని ఫ్లాట్స్ కొనుక్కున్నాం. మధ్యలో 20 సంవత్సరాల తర్వాత ఇలాంటి ఇబ్బందులు రాగానే అందరూ సఫర్ అవుతున్నాం, బాధపడుతున్నాం. ఏంటి ఇలాగా తీసుకొని ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అమ్ముకుందామని అంటే వాళ్ళు కొనుక్కునేవాడి దగ్గరికి వెళ్ళి మీరు అవి కొనకండి, అవి ప్రాబ్లం ఉన్నాయి, అవి రిజిస్ట్రేషన్లు అవ్వలేదు అని వాళ్ళకి ఏదో వేరేగా చెప్పి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని కొనకుండా చేస్తున్నారు. అయితే మా ఫ్లాట్స్ ఆల్రెడీ మా 50% ఫ్లాట్స్